హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధనిత క్యూటీ ఛానల్. ఈరోజు నేను మరికొన్ని యూజ్ఫుల్ టిప్స్తో ఈ బ్లాగ్ని రెడీ చేశానండి. చాలా బాగా యూజ్ అవుతాయి. కొత్తగా వంట చేసే వాళ్ళకైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము అల్లం చూద్దాము. మనము అల్లం నీళ్ళ తెచ్చుకున్నప్పుడు దీనిపైన ఉన్నటువంటి లేయర్ని రిమూవ్ చేయడానికి మనము నైఫ్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా చేసినప్పుడు మన నెయిల్స్, స్కిన్ అనేది కట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ తీసుకొని ఇలా ఈ విధంగా కానీ రిమూవ్ చేసినట్లయితే మీకు చాలా ఈజీగా అల్లం పైనటువంటి లేయర్ అంతా కూడా వచ్చేస్తుందండి. ఈ ప్రాసెస్లో మనము ఎన్ని కేజీల అల్లంనైనా సరే చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదండి. ఈ ప్రాసెస్ని యూజ్ చేసి మీరు కూడా అల్లం పైనటువంటి లేయర్ని ఈజీగా రిమూవ్ చేసుకోండి. ఇది కొత్తగా వంట చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఆనియన్ చూద్దామండి. ఆనియన్ని కట్ చేస్తూ ఉన్నప్పుడు మన ఐస్లో నుంచి వాటర్ వస్తూ కళ్ళు మండుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ మీకు కొన్ని టిప్స్ని చెప్తున్నాను. ఫస్ట్ మనము ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. తర్వాత వాటర్లో డిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కానీ కట్ చేసినట్లయితే మనకు కళ్ళు అనేది మండకుండా ఉంటాయండి. అలాగే వాటర్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనము ఫ్యాన్ ఆన్లో పెట్టుకొని ఆనియన్ కానీ కట్ చేసినట్లయితే మనకు కళ్ళు మండవు, అలాగే మనకు వాటర్ రాకుండా ఉంటుంది. అలా లేదు అంటే మీరు ఆనియన్ని ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కానీ కట్ చేసినా కానీ మనకు ఐస్ అనేది మండకుండా వాటర్ రాకుండా ఉంటాయి. ఈ విధంగా మీరు ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనము మిర్చిని చూద్దామండి. మనము గ్రీన్ చిల్లీస్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. దీంట్లో ఉండేటటువంటి ఫస్ట్ స్పాయిల్ అయి ఉంటాయి కదండి, కొద్దిగా అలా వాడిపోయినట్టు ఉండేటటువంటి మిర్చీస్ అన్నిటినీ ముందు మనము సపరేట్ చేసుకోవాలి. తర్వాత మిర్చికి ఉండేటటువంటి కాడలన్నిటినీ కూడా మనము ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసుకోవాలండి. మనము ఎప్పుడైనా సరే మిర్చి ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉండాలి, స్పాయిల్ అయిపోకూడదు అనుకుంటే మనము గ్రీన్ చిల్లీస్ని ఫస్ట్ వాటర్లో వేసి క్లీన్ చేయకండి. డైరెక్ట్గా ఇలా కాడలన్నీ తీసేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనము ఒక బౌల్లో వేసుకోవాలి. దీన్ని మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మనకు 1 మంత్ నుంచి 2 మంత్స్ వరకు కూడా మిర్చి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మీరు వాటర్లో వేసి క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి. మనము ఇప్పుడు మరొక టిప్ని చూద్దామండి. పొటాటోస్ని మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇది ఎక్కువగా మనము అవుట్ సైడ్ పెట్టినప్పుడు దీనికి మనకు మొలకలు వస్తూ ఉంటాయి కదా. అలా రాకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఈ పొటాటోస్ అంతటికి నీట్గా అప్లై చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ రోజులు ఈ పొటాటోస్ అనేది మొలకలు రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎయిర్ పోయేలాగా మీరు ఓపెన్ ప్లేస్లో పెట్టుకోండి. మనం పొటాటోస్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదండి. అందుకనేసి అవుట్ సైడ్ పెట్టినప్పుడు మనకు స్పాయిల్ అయిపోకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనము కొత్తిమీరని చూద్దామండి. కొత్తిమీర అనేది మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, స్పాయిల్ అయిపోకూడదు, వాడిపోకుండా ఉండాలి అంటే మనము ఫస్ట్ కొత్తిమీరకు ఉన్నటువంటి కాడలన్నిటిని ఇలా నీట్గా ఫస్ట్ కట్ చేసేయాలండి. తర్వాత ఒక పేపర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్లోకి మనం ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాం కదండి కొత్తిమీరని. దీనంతటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత పేపర్ని ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా కానీ మనము స్టోర్ చేసినట్లయితే మనకు ఎక్కువ రోజులు కొత్తిమీర అనేది స్పాయిల్ అయిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాలి అనుకున్నప్పుడు తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇంకొక టిప్ని చూద్దామండి. మనము గ్రౌండ్ నట్స్ని తీసుకొని వస్తూ ఉంటాం కదండి. ఇవి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా స్పాయిల్ అయిపోకుండా ఉండాలి అంటే మనం ఇలా తెచ్చుకున్న వెంటనే గ్రౌండ్ నట్స్ని తీసుకెళ్ళి రోస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనము రోస్ట్ చేసుకున్నది దానిపై ఉండేటటువంటి పీల్ని రిమూవ్ చేసేసి మనము స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు గ్రౌండ్ నట్స్కి పురుగు పట్టకుండా ఉంటుంది. మనము ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చట్నీస్ కానీ పౌడర్స్ని కానీ రెడీ చేసుకోవచ్చండి. మనము దీన్ని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనము అవుట్ సైడే దీన్ని పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. గ్రౌండ్ నట్స్ మనకు ఎక్కువగా మనము డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. చట్నీస్ కానీ పౌడర్స్ కానీ అలా దానికి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత నీట్గా మనం పైన పొట్టంతా తీసేసాం కదా. దీన్ని బాక్స్లో వేసి స్టోర్ చేసుకొని
కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లెమన్ అండి. లెమన్స్ని మనం తెచ్చుకుంటాం కదా, దాన్ని వాటర్లో వేసి ఫస్ట్ క్లీన్ చేసేసి తర్వాత వాటర్ ఏమీ లేకుండా నీట్గా ఇలా పొడి టవల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ లెమన్స్ కూడా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, స్పాయిల్ అయిపోకుండా ఉండాలి అంటే ఇలా ఆయిల్ని కొద్దిగా తీసుకొని మొత్తం లెమన్స్కి అప్లై చేసుకోవాలి. మనకు లెమన్స్ అనేది ఎక్కువ రోజులు స్పాయిల్ అయిపోవండి. మనం కావాలి అనుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అప్లై చేసుకునేసాం కదండి ఆయిల్ అంతా. ఇప్పుడు దీన్ని మనము వేరొక బాక్స్లో వేసుకొని ఎయిర్ పోకుండా క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 3 months వరకు కూడా ఇవి ఫ్రెష్గానే ఉంటాయండి. నెక్స్ట్ వన్ మోర్ టిప్ అండి. లెమన్ని మనము 2 partsగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నాము అంటే మనకు రిఫ్రిజిరేటర్లో వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చాలా గుడ్ స్మెల్ అనేది వస్తుందండి ఫ్రిడ్జ్లో. కాబట్టి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మనము వెల్లుల్లిని చూద్దామండి. ఈ వెల్లుల్లి పైన ఉండేటటువంటి ఆ పీల్ని తీయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇలా రిమూవ్ చేస్తున్నప్పుడు మనకు ఫింగర్ అనేది కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలి అనుకుంటే వెల్లుల్లిని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీరు ఈ వెల్లుల్లి పైన ఉండేటటువంటి పీల్నంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెల్లుల్లి గడ్డల్ని సపరేట్ చేసుకోవాలండి. ఫస్ట్ అంతా ఈ వెల్లుల్లి పాయల్ని, తర్వాత మనము ఇలా వాటర్ తీసుకొని కొద్దిగా అందులోకి వెల్లుల్లి పాయల్ని వేసుకోవాలి. దీన్ని ఒక 10 minutes మనము అలాగే నానబెట్టినట్టు వదిలేయాలండి. తర్వాత 10 minutes తర్వాత మనము దీన్ని మనం ఎలాగైతే వాటర్ వేసినటువంటి తెల్లగడ్డల్ని మనము బియ్యం ఎలా అయితే క్లీన్ చేస్తామో ఆ విధంగా మనం నీట్గా దీన్ని క్లీన్ చేసుకోవాలండి. మీరు గట్టిగా ప్రెస్ చేసినట్లయితే దీనిపైన ఉన్నటువంటి పీల్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నాకైతే ఇక్కడ అది నానలేదు కదండి, అందువల్ల నేను వెంటనే చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా కూడా ఈ విధంగా రిమూవ్ చేసినా కానీ చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనకు ఫింగర్ అనేది పెయిన్ లేకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వెల్లుల్లి పాయల్ని రిమూవ్ చేయడానికి. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసాయో. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి మీకు కావాల్సిన వెల్లుల్లి పాయల్ని రెడీ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నేను చెప్పినటువంటి టిప్స్ మీకు బాగా యూజ్ అయినాయి అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా నేను డిఫరెంట్ ఐటమ్స్ అయినటువంటి ఫుడ్ ఐటమ్స్ని అలాగే యూస్ఫుల్ టిప్స్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నెక్స్ట్ దాన్ని వచ్చి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ని మనము స్టీల్ బాక్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోవచ్చు. కానీ బట్ ఇలా ప్లాస్టిక్ బాటిల్లో ఉండేటటువంటి కోకోనట్ ఆయిల్ అనేది ఫ్రీజ్ అయిపోయినప్పుడు దీన్ని ఎలా మెల్ట్ చేసుకోవాలో చూద్దామండి. ఇలా కొద్దిగా హాట్ వాటర్ని తీసుకొని హాట్ వాటర్లో ఈ బాటిల్ని డిప్ చేసినాము అనుకోండి, దాంట్లో ఉండేటటువంటి కోకోనట్ ఆయిల్ అంతా కూడా మెల్ట్ అయిపోయేసి మనకు చాలా ఈజీగా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అనేది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈ ఆయిల్ని వేరొక బౌల్లోకి తీసుకోవచ్చు. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్స్ అన్నీ కూడా. మీకు కానీ నచ్చితే నా